మొయినాబాద్ డ్రగ్స్ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారాన్ని బీఆర్ఎస్ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని పేర్కొంది. వివరణ సంతృప్తికరంగా లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ వ్యవహారం పార్టీ ప్రతిష్ట, విశ్వసనీయతకు భంగం కలిగించే అవకాశం ఉందని బీఆర్ఎస్ పేర్కొంది. ఇక తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, మరోవైపు మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇక డ్రగ్స్ పార్టీ మూలాలపై విచారేందుకు సిట్ ఏర్పాటు యోచిస్తుంది. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి వ్యవహారాన్ని బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. అలాగే ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని పేర్కొంది. వివరణ సంతృప్తికరంగా లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ వ్యవహారం పార్టీ ప్రతిష్ట, విశ్వసనీయతకు భంగం కలిగించే అవకాశం ఉందని బీఆర్ఎస్ పేర్కొంది. తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. మరోవైపు మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. డ్రగ్స్ పార్టీ మూలాలపై విచారేందుకు సిట్ ఏర్పాటుకు యోచిస్తుంది.
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారాన్ని బీఆర్ఎస్ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఆయనకు షోకజ్ నోటీసులు జారీ చేసింది. అలాగే వారం రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలంటూ కూడా లేఖలో ప్రస్తావించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హరీష్. రైట్ మనీషా, మొయినాబాద్ డ్రగ్స్ కేసు సంబంధించి కూడా ఒకవైపు బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్గా తీసుకునే అయితే కనిపిస్తూ ఉంది. ఇక మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి కూడా షోకాస్ నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే డ్రగ్స్ కేసుకి సంబంధించి కూడా ఆయనకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన నేపథ్యం కావచ్చు, దాంట్లో 11 మందికి సంబంధించి కూడా ఇప్పటికీ పాజిటివ్గా డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా నిర్ధారణ అయిన నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్టానం సంబంధించి కూడా ఆయన సీరియస్గా తీసుకున్న నేపథ్యం ఉన్నది. ఏదైతే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి కూడా వారం రోజుల్లో లిఖితపూర్వక వివరణతో పాటుగా మీడియా ముఖంగా కూడా వివరణ ఇవ్వాలి, లేని పక్షంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తామన్నట్టుగా కూడా నోటీసులో పేర్కొన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. అధిష్టానం బీఆర్ఎస్ అధిష్టానానికి సంబంధించిన అగ్రనేత కేసీఆర్ సంబంధించి ఈ నోటీసులను సర్వ్ చేయమన్నట్టుగా కూడా పార్టీకి తెలిపిన నేపథ్యం అయితే కావచ్చు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి సివియర్గా తీసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే దీంట్లో ప్రధానంగా డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా ఏ పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించి ఇట్లాంటి కేసుల్లో ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, కీలక నేతలు ఉన్నా సరే కూడా ఇట్లాంటి కేసులకు సంబంధించి కూడా పార్టీకి భంగపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పార్టీకి సంబంధించి కూడా ఇతర బయట ఏదైతే పార్టీ పేరు కూడా చెడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని సివియర్గా యాక్షన్ తీసుకునే నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పటికీ పైలట్ రోహిత్ రెడ్డితో పాటుగా ఇక ఏదైతే పుట్ట మహేష్కి సంబంధించి అలియాస్ మధుకు సంబంధించి కూడా నోటీసులు జారీ అయిన నేపథ్యం ఉన్నది. రంగారెడ్డి జిల్లా ఏదైతే మొన్న జరిగిన మొయినాబాద్ అజీజ్ నగర్కి సంబంధించిన ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసు కూడా సంచలనంగా మారుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ రాజకీయాల్లో ఇక ఏదైతే స్వల్ప అదే సంపద సృష్టిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్న నేపథ్యం ఉన్నది. ఇక మొత్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారికి సంబంధించి కూడా నమిత్ శర్మ ఆయన గాల్లో కాల్పుడు జరిగిన నేపథ్యం కావచ్చు, అలాగే పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితీష్ రెడ్డికి సంబంధించి కూడా రివాల్వర్ తీసుకొని ఆయన గాల్లో కాల్పుడు జరిగిన నేపథ్యం అయితే కనిపించింది. ఇంట్లో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ టెస్ట్కి సంబంధించి కూడా 6గురికి పాజిటివ్ వచ్చింది. పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మ, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, అలాగే మొత్తంగా వీళ్ళకు నెగిటివ్ వచ్చిన బ్లడ్కి సంబంధించిన బ్లడ్ టెస్ట్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో ఇప్పటికీ వీళ్ళపైన కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని కీలకంగా తీసుకున్నది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. డ్రగ్స్కి తెలంగాణగా మారుస్తా అన్నట్టుగా కూడా ముందు నుంచి కూడా ఆయన చెప్తూ వచ్చిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు దాన్ని ఈ కేసుకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా తీసుకుంది. దీన్ని సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిట్కు సంబంధించి కూడా పూర్తిగా దీంట్లో పూర్వపరాలన్నీ కూడా వెతికే పనిలో నిమగ్నమైన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక దీంతో పాటుగా ఈ కేసులో ఎవరెవరు లింకప్ అయి ఉన్నారు, దుబాయ్ నుంచి డ్రగ్స్ సప్లై ఎలా జరిగింది, అసలు ఈ పార్టీకి సంబంధించి కూడా ఎవరెవరిని ఆహ్వానించారు, ఎవరెవరు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నట్టుగా కూడా సిట్ సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. దాంట్లో ప్రధానంగా చేవేల డీజీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో కూడా ఈ సిట్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే డీజీపీ శివధర్ రెడ్డికి సంబంధించి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కేసుకు సంబంధించి కూడా ఎవరిని విడిచిపెట్టేది లేదు. ఎవరెవరు ఉన్నారో దీనికి లింకప్ అయి ఉన్నారు వారు కావచ్చు, ఇతర దేశాలకు సంబంధించి కావచ్చు, ఎక్కడెక్కడ సప్లై జరుగుతూ ఉన్నది, డ్రగ్స్కి సంబంధించి కావచ్చు, ఇతర ఏవైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఏ విధంగా ఈ ఫామ్ హౌస్కి చేరాయి, వీటన్నిటి అంశాలకు సంబంధించి కూడా సిట్టు బృందం ఇప్పటికే దర్యాప్తు చేపడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక మొత్తంగా ఈ డ్రగ్స్ లింకులకు సంబంధించి కావచ్చు, డ్రగ్స్ దందాకి సంబంధించి నమిత్ శర్మ రియల్ ఎస్టేట్ వ్యాపారి పైన కూడా సిట్టు విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే ఆయన ద్వారా కూడా ఈ ఏదైతే ఈ డ్రగ్స్ అంతా కూడా ఫామ్ హౌస్కి చేరినట్టుగా కూడా ప్రాథమికంగా నిర్ధారణ చేశారు. కాబట్టి నమిత్ శర్మకి సంబంధించి కూడా ఓన్ డాటా ఆధారంగా, అలాగే ఇతర డాటా ఆధారంగా కూడా ఆయన ఏదైతే అకౌంట్స్కి సంబంధించి కూడా స్విచ్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. దీంట్లో ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించి కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుంది. ఏదైతే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి కూడా 7 రోజులు ఆయన ఏదైతే ఆయన సంబంధించి కూడా ముందస్తు బెయిల్ పైన ఒకవైపు పుట్ట మధు బయటకు వచ్చినా కూడా ఆయన సోషల్ మీడియా ద్వారా తను ఎలాంటి తప్పు చేయాలని కూడా ప్రస్తావిస్తున్నప్పటికైతే కూడా దానికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. కాబట్టి దీంట్లో ఏ విధంగా అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్తుంది, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యం వచ్చి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి కూడా బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్గా యాక్షన్ తీసుకున్నది. 7 రోజుల్లో ఆయన స్పష్టమైన వివరణ ఇవ్వాలి, లేని పక్షంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తామన్నట్టుగా కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మనీషా. రైట్, థ్యాంక్ యూ హరీష్.